హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో పార్టీ వేర్ అనగానే అఫ్ కోర్స్ చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి అలానే అనుకుంటూ ఉంటాం కదా. సెమీ పార్టీ వేర్ అన్నా సరే మనకి చాలా ఎక్కువ బడ్జెట్ కానీ ప్రైస్ కానీ ఇట్లాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటాము. బట్ అమెజాన్లో మనకి చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, లక్షల కొద్ది ప్రోడక్ట్స్ ఉంటాయిలేండి. అందులోంచి మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో కొంచెం సెమీ పార్టీ వేర్లా ఉన్నవి ఎక్కువ షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా. సో అలాగే ఇవాళ వీడియోలో సెమీ పార్టీ వేర్ అని చెప్పొచ్చు. మరీ పార్టీ వేర్ అంత గ్రాండ్గా ఉండవు కానీ బట్ ఆ ప్రైస్కి అన్బిలీవబుల్ అనమాట. సో ఆ ప్రైస్కి అన్నీ కూడా 100% వర్త్ అనిపించినవి కొన్ని మీతో షేర్ చేస్తాను. మీకు కూడా డెఫినెట్గా వర్త్ అనే అనిపిస్తాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ది కాస్ట్లియెస్ట్ ఈజ్ 730 రూపీస్. దానికన్నా ప్రైస్ ఇంకేది లేదు. అన్నిటికన్నా తక్కువ అంటే 469, జస్ట్ 469 నుంచి 730 మధ్యలో ఉన్న డ్రెస్సెస్ మీకైతే షేర్ చేస్తా ఇవాళ వీడియో. సో ఈ ప్రైస్ రేంజ్ లో ఇంత తక్కువగా సెమీ పార్టీ వేర్ ఏమొచ్చినాయా అని అనుకుంటున్నారు కదా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్, చూసేద్దాం అవేంటో. సో బిఫోర్ వి జంప్ ఇన్ టు అవర్ డ్రెస్సెస్, మనము ఫస్ట్ ఒక శారీని అయితే మీతో షేర్ చేస్తా. ఇది మొన్న CBR సిల్క్స్కి కట్టుకున్నా అనమాట. వాళ్ళ యానివర్సరీ ఆఫర్ ఉంది అంటే వెళ్ళి పట్టు శారీస్ తీసుకున్నాను కదండి, అప్పుడు కట్టుకున్నాను. ఈ శారీ డీటెయిల్స్ కూడా చాలా మంది అడిగారు. ఈ శారీ కూడా నేను అమెజాన్లోనే కొనుక్కున్నదండి. పింక్ పైన ఇంత ఇలాగా రకరకాల ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అనమాట. ఇట్స్ సిల్క్ శారీ, దానికి ఇలా పర్ల్ బార్డర్ వచ్చింది. మొత్తం శారీ అంతా పర్ల్ బార్డర్ వచ్చింది. మొత్తము ఒకటే ఇంతే, మొత్తం పళ్ళు దగ్గరించి శారీ వరకు అంతా ఇలా చివరి వరకు మొత్తం ఇదే డిజైన్ ఉంటుంది. మొత్తం ఇలా పర్ల్ బార్డర్ వస్తుంది అన్నమాట. కట్టుకుంటే చాలా అంటే సిల్క్ శారీస్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి కదా మన ఏజ్ వాళ్ళకి. సో అలా చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు. అండ్ ఈ పర్ల్ బార్డర్ కొంచెం మనకి ఇలాగా ఉంటుంది కాబట్టి ఇట్లా క్లాత్ కొంచెం ఫాల్ అయినట్టుగా కొంచెం వెయిట్ యాడ్ ఆన్ అవుతుంది కదా. సో మంచిగా ఇట్లా ఉన్నట్టుగా వస్తుంది అనమాట. సింపుల్ గా స్టైలిష్ గా కనిపిస్తుంది. నార్మల్ సిల్క్ శారీ లా కాకుండా ఇది కూడా యాక్చువల్గా ఒక సెమీ పార్టీ వేర్ అని చెప్పొచ్చు. నేను నా దగ్గర ఉన్న సిల్వర్ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేసి కట్టేస్తూ ఉంటా. ఒక్కొక్కసారి పింక్ బ్లౌజ్ వేసి పేరప్ చేస్తా. దీనిలో మనకు అన్ని కలర్స్ ఉన్నాయి, పింక్, ఆరెంజ్, లావెండర్, గ్రీన్ ఇట్లాంటి అన్ని కలర్స్ ఉన్నాయి. సో మనకు నచ్చిన బ్లౌజ్ తో పేర్ చేసుకోవచ్చు. నా దగ్గర సిల్వర్ కలర్ అంటే డల్ సిల్వర్ అనమాట ఆ బ్లౌజ్ ఉంది. అది మంచిగా సెట్ అయిపోతుంది ఇట్లాంటి శారీస్ అన్నిటికీ. సో మోస్ట్లీ ఆ బ్లౌజ్ ఎక్కువ వేస్తుంటా. మొన్న కూడా అలాగే ఆ సిల్వర్ బ్లౌజ్ వేసేసి ఈ శారీ కట్టేసా. సిల్క్ శారీ ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎంతసేపు అయినా హాయిగా కట్టుకోవచ్చు అనమాట. ఇలా సాఫ్ట్ క్లాత్ తోటి, మెటీరియల్ కూడా సాఫ్ట్గా ఉంటుంది. డిజైన్ కూడా మరీ ఇట్లా చాలా వైబ్రెంట్ కలర్స్ లాగా కాకుండా చాలా సటిల్ కలర్స్ తోటి బాగుంటుంది అనమాట. చూడడానికి చాలా స్టైలిష్ అనిపిస్తుంది. అఫ్ కోర్స్ బేబీ పింక్ కాబట్టి ఇంకా ఎక్కువ క్యూట్ గా అనిపిస్తుంటాం అనమాట ఈ శారీ కట్టుకున్నప్పుడు. సో ఇన్ కేస్ అప్పుడు కూడా చాలా మంది అడిగారు మీ శారీ మీరు కట్టుకున్న శారీ డీటెయిల్స్ షేర్ చేయండి అని. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ అమెజాన్. ఇఫ్ యూ వాంట్ దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఇంకా మనం డ్రెస్సుల్లోకి వెళ్ళిపోదాము. సో విల్ స్టార్ట్ విత్ దిస్ బ్యూటిఫుల్ డ్రెస్. కలర్ చూసారు కదా, మంచి వైబ్రెంట్ కలర్. ప్యారెట్ గ్రీన్ అనొచ్చు, రేడియం గ్రీన్ అనొచ్చు, అట్లా అనమాట. ఇది కంప్లీట్ సెమీ పార్టీ వేర్ అన్నాను కదా, ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. క్లాత్ కూడా మనకి ఎలా అంటే ఒకలాంటి షైనీ పట్టు క్లాత్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. రా సిల్క్ ఉంటుంది కదా, అది ఎలా ఉంటుందో అలా ఇలా ఉంటుందన్నమాట. షైనీగా ఉంది. అండ్ నెక్ పార్ట్ చూసారు కదా, యోక్ పార్ట్ ఇదంతా ఇలాగా ఎంబ్రాయిడరీ అండ్ చిప్ వర్క్ తో హైలైట్ చేశారు. మిగతా బాడీ అంతా కూడా చిన్న బుటీస్ లాగా ఇచ్చారు. సిల్వర్ థ్రెడ్ అండ్ చిప్స్ తోటి ఇలాగా చిన్న బుటీస్ లాగా ఇచ్చారు. స్ట్రైట్ కుర్తా అనమాట. చాలా లైట్ వెయిట్ ఉందండి. అసలు ఎంత లైట్ వెయిట్ ఉందంటే ఒక టవల్ కూడా ఇంకా వెయిట్ ఎక్కువ ఉంటుందేమో దీనికన్నా, అంత లైట్ వెయిట్ ఉంది. జస్ట్ లైక్ పేపర్ అనమాట. అలానే మరీ ఎక్కువ సీత్రుగా కూడా లేదు. ఇదిగోండి ఇలా సిల్క్ క్లాత్ ఎలా ఉంటుంది అలానే ఉందన్నమాట. కానీ దీనికి లైనింగ్ ఏం రాలేదు, టాప్ కి లోపల లైనింగ్ ఏమి రాలేదు. బట్ క్లాత్ అంతా కూడా ఇలాగా షైనీగా ఉందన్నమాట. సాఫ్ట్ సిల్క్ క్లాత్ షైనీగా. సో పార్టీ వేర్ లానే ఉంది. కలర్ కూడా మంచి వైబ్రెంట్ కలర్ కాబట్టి బాగా వచ్చింది. అండ్ ది ప్యాంట్ కూడా సేమ్ ఇదే, ప్లెయిన్ ప్యాంట్, స్ట్రైట్ ప్యాంట్, ఇదే కలర్ లో స్ట్రైట్ ప్యాంట్, ప్లెయిన్ ప్యాంట్ ఇచ్చేసారు విత్ పాకెట్. ఒక పాకెట్ కూడా ఇచ్చారు ప్యాంట్ కి. సో దిస్ ఇస్ ద ప్యాంట్. అండ్ దెన్ చున్నీని బట్టే మనకి ఇలాంటి చుడిదార్స్ ఎక్కువ లుక్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. సో చున్నీ కూడా దీనికి సేమ్ అదే కలర్లో ఇలా సెల్ఫ్ గా కనిపిస్తుంది, కానీ మొత్తం జరీ ఉంది దీనిపైన అంతా. ఇదిగోండి ఇలా బార్డర్, చిన్న మోటివ్స్ అండ్ కింద ఇలా మొత్తం ఇలా డిజైన్ వచ్చింది అన్నమాట. ఇది కూడా ఏంటంటే మనకి సాఫ్ట్ మెటీరియల్ తోటే వచ్చింది. సో ఈ దుపట్టా అండ్ ఈ టాప్ ఇలా అనమాట.
నాకైతే మంచిగా పార్టీ వేర్ అని అనిపించింది. మరి టూ మచ్ వర్క్ కాదు, బట్ ఉన్నది కాస్త కొంచెం తలతల మెరుస్తూ ఇది ఒక సింపుల్ యోగ్ పార్ట్ ని హైలైట్ చేస్తూ వచ్చింది. అండ్ చున్నీ కూడా మొత్తం ఇలా జరీ చున్నీ లాగా వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ పార్టీ వేర్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ దీని కాస్ట్ అయితే 730 రూపీస్ పడిందండి నాకు, అంటే 729 రూపీస్ పడింది అనమాట ఈ డ్రెస్. ఆ ప్రైస్ కి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి, చాలా చాలా వర్త్. వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఈ కలర్ ఇంతవరకు ట్రై చేయనట్టయితే డెఫినెట్ గా ట్రై చేయండి. ఇది చాలా సాఫ్ట్ గా ఉంది, క్లాత్ నాకు బాగా నచ్చింది. లుక్ కూడా చాలా బాగా వచ్చింది. కాకపోతే కొంచెం బ్రైట్ ఇలాగా నేను ఇంక్లూడ్ చేస్తాను కదా పక్కన వేసుకున్న క్లిప్పింగ్స్, అవి చూస్తే మీకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద another dress which is in this color. ఇది ఒకలాంటి ఆరెంజ్ కలర్ అని నేను ఆర్డర్ చేశాక ఒకలాంటి బ్రిక్ కలర్ లాగా వచ్చింది అనమాట. సో మోస్ట్లీ ఇట్లాంటి పార్టీ వేర్ డ్రెస్సెస్ కి ఎలా అంటే మనకి యోగ్ పార్ట్ ఇలాగా వర్క్ తో హైలైట్ అవుతుంది, చున్నీ మనకు వర్క్ చున్నీ వస్తుంది కదా, మీన్ జరీ చున్నీ వస్తుంది కదా, అలాగే వచ్చింది దీనికి కూడా. యోగ్ పార్ట్ అంతా కూడా ఇలాగా సిల్వర్ అండ్ బ్రిక్ కలర్ థ్రెడ్ అండ్ చిప్ వర్క్ తోటి ఇలా హైలైట్ చేశారు. గోటాపతి బార్డర్ తోటి హ్యాండ్స్ ఇచ్చారు ఇలాగ 3/4 హ్యాండ్స్ అండ్ స్ట్రైట్ కుర్తీ. ఇదిగోండి ఇలా ఒక స్ట్రైట్ కుర్తీ ఇచ్చారు, సింపుల్. అండ్ దీనికి ప్యాంట్ కూడా సేమ్ ఇదే కలర్ లో స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది విత్ అ పాకెట్. స్ట్రైట్ ప్యాంట్, ఇది స్ట్రైట్ ప్యాంట్లు కామన్ లేండి, అన్నిటికీ స్ట్రైట్ ప్యాంట్లో వస్తుంది. దీని హైలైట్ ఏంటంటే దీని దుపట్టా, మనకు ఆ గ్రీన్ కలర్ దానికి ఎలా అయితే జరీతో దుపట్టా వచ్చిందో అలా వచ్చిందన్నమాట. అండ్ ఆ చున్నీ కూడా ఎలా అంటే కొంచెం ఇలాగా బార్డర్ చూసినట్టయితే మీరు ఇలా కొండలు కొండలు బార్డర్ లాగా వచ్చిందన్నమాట. ఇదిగో ఇలా అచ్చులుగా శారీ అంటున్నాను, చున్నీ అంతా కూడా ఇలాగా బుట్టీస్ వచ్చినాయి. సో ఈ చున్నీ చూడంగానే మనకి ఒక సెమీ పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుంది. ఇదిగోండి చున్నీ వేసుకుంటే చాలా బాగుంది. నాకు దీనిలో ఏంటంటే దీని మెటీరియల్ నార్మల్ రేయాన్ విస్కస్ ఉంటుంది చూడండి, సేమ్ అలాంటిది అనమాట. ఇది 600 చేంజ్ పడింది ఈ డ్రెస్. నాకు ఈ చున్నీ చాలా బాగా నచ్చింది. నాకు అనిపించింది ఏంటంటే ఈ చున్నీ అంతా మనకి గోల్డ్ జరీ వచ్చింది, ఈ వర్క్ పార్ట్ అంతానేమో సిల్వర్ థ్రెడ్ ఎక్కువ కనిపిస్తుంది, వైట్ అండ్ సిల్వర్ థ్రెడ్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఇదేంటంటే ఒక కైండ్ ఆఫ్ మిస్ మ్యాచ్ లాగా ఉందా ఏంటి అని అనిపిస్తుంది. నేను ఫొటోస్ కూడా చెక్ చేశాను, దానిలో కూడా ఇలాగే ఉంది, అంటే ఇక్కడ కొంచెం ఎక్కువ ఇంత వైట్ కనిపించట్లేదు, డైరెక్ట్ గా చూసరికి ఇది ఎక్కువ వైట్ కనిపిస్తున్నట్లుగా ఉందన్నమాట. సో అందుకని నాకు కొద్దిగా అలా అనిపించింది. బట్ చున్నీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. 600లో ఇలాంటి చున్నీ వస్తుంది అంటే ఓన్లీ చున్నీ కావాలంటేనే ఒక్కొక్కసారి ఎక్కువ పెట్టాల్సి వస్తూ ఉంటుంది కదా, బట్ ఈ డ్రెస్ కి మాత్రం అలా రాలేదు, బాగా వచ్చింది. ఓన్లీ ఇది ఒక్కటి నాకు కొంచెం తేడా అనిపించింది, ఇక్కడ వైట్ ఎక్కువ హైలైట్ అవుతుంది, ఇక్కడ గోల్డ్ ఎక్కువ హైలైట్ అవుతుంది అన్నట్లుగా అనిపించింది అన్నమాట. అదర్ దాన్ దాట్ అంతా బాగానే ఉంది. మెటీరియల్ అయితే అది ఉన్నంత బాగా లేదు, ఇది ఒకేష్ లా ఉందన్నమాట, రేయాన్ విస్కస్ కాబట్టి అలా ఉంది. బట్ ఆ ప్రైస్ కి మాత్రం మనకి డైలీ యూస్ కి కానీ రోజు ఆఫీస్ కి కాలేజ్ కి వెళ్ళడానికి మాత్రం పర్ఫెక్ట్, అది దానికైతే చూసుకోక్కర్లేదు. కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్ విచ్ ఇస్ అ డీసెంట్ డ్రెస్ అని చెప్పొచ్చు. ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ అ పార్టీ వేర్ డ్రెస్, బట్ ప్రిటీ మచ్ డీసెంట్ డ్రెస్. ఇదిగోండి ఇది ఎలా అంటే ఒక లైట్ గంధం కలర్ లోనే మనకు చాలా షేడ్స్ ఉంటాయి కదా, దిస్ ఈస్ అ లైట్ కలర్ అన్నమాట. ఇదిగోండి ఇలా వస్తుంది, స్ట్రైట్ టాప్, జస్ట్ యోక్ పార్ట్ అంటే ఓన్లీ ఫ్రంట్ యోక్ అని కాదు, పైన అప్పర్ పార్ట్ మాత్రం ఇలా ఒక ప్రింట్ ఇచ్చారన్నమాట, బ్లాక్ ప్రింట్ లాగా ఉంది. దీనిపైన ఒక బ్లూ కలర్ ప్రింట్ ఇచ్చి దాన్ని ఇలా ఒక థ్రెడ్ తోటి ఇలా జస్ట్ సెపరేట్ చేసి హైలైట్ చేశారు. ఇలా హ్యాండ్స్ కూడా ఇలాగా స్ట్రైట్ ప్లెయిన్ హ్యాండ్స్ అండ్ స్ట్రైట్ కుర్తీ, దానికి సేమ్ కలర్ లో ప్యాంట్, సేమ్ ఇదే మెటీరియల్ యాక్చువల్లీ ఆర్ట్ కన్నా కూడా ఈ మెటీరియల్ చాలా బాగుంది అనమాట. మరీ పల్చగా లేదు అండ్ మరీ సిల్క్ గా కూడా లేదనమాట. ఇది కూడా అస్సలు సీక్రూగా లేదు, లైనింగ్ ఏమీ రాదు. ఇది కూడా చాలా తక్కువ ప్రైజే పడింది, 600 చేంజ్ పడింది ఇది. అండ్ దీనికి ఏంటంటే ఇలా ప్లెయిన్ టాప్ కాబట్టి చున్నీ ఎలా వస్తుందా అని అనుకుంటాం కదా, చున్నీ ఏంటంటే ఆ జరీ చున్నీలు రెగ్యులర్ అయిపోయినాయి అని అనుకుంటే యూ కెన్ ట్రై దిస్. జస్ట్ సింపుల్ అంటే పైన ఏదైతే ప్లెయిన్ ప్రింట్ ఇచ్చారో దానికి లైన్స్ ప్యాటర్న్ లో చున్నీ ఇచ్చారన్నమాట. ఇలా చున్నీ అంతా ఇలా లైన్స్ వచ్చింది. ఇది ప్లెయిన్ డ్రెస్ కాబట్టి ఈ చున్నీ ఇలా లైన్స్ కనిపిస్తూ బాగున్నట్లుగా అనిపించింది అన్నమాట, చాలా డీసెంట్ గా ఉన్నట్టుగా అనిపించింది నాకు. మేబీ బికాస్ ఆఫ్ ద కలర్ ఐ గెస్. నాకు ఇట్లాంటి అంటే కొంచెం స్కిన్ కలర్ లాగా ఉంది కదా, అంత లైట్ గంధం కలర్ కదా, సో నాకు భలే డీసెంట్ గా అనిపించింది చూసినప్పుడు.
సో మీకు కూడా అలాగే అనిపిస్తుంది అనుకుంటున్నాను. మరీ ఎక్కువ ఇట్లా ఎత్తి కొట్టినట్టు వద్దు, ఆఫీసులకి కాలేజీలకి అలా వెళ్ళడానికి ఇలా డీసెంట్గా ఉన్న ట్రై చేయాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. దీని మెటీరియల్ కూడా బాగుంది. ఈవెన్ దీనికన్నా కూడా ఇది కొంచెం రేయాన్ నార్మల్గా ఉంది, దానికన్నా కూడా ఇది చాలా బాగుంది మెటీరియల్. ఇలా అనమాట డ్రెస్. వేసుకున్న క్లిప్పింగ్స్ నేను పక్కన ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి అది చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది ఫుల్ లుక్ ఎలా ఉంది అన్నది. సో డీసెంట్ డ్రెస్ కోసం చూసినట్లయితే యూ కెన్ డెఫినెట్లీ చెక్ దిస్. ఇది కూడా మనకి 600 చేంజ్కి వచ్చేస్తుంది ఈ డ్రెస్ కూడా. సో ఆ ప్రైస్కి అయితే ఇది కూడా నాకు వర్త్ అనే అనిపించింది. సో ఇది ఒక డ్రెస్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, అన్నట్టు నేను వేసుకున్న దాని గురించి ఇంకా చెప్పలేదు కదా, ఇది నేను వేసుకున్నది కూడా నాకు పిచ్చగా నచ్చేసింది అనమాట. అఫ్ కోర్స్ దిస్ ఇస్ నాట్ ఎ 3-piece సెట్, ఇది 2-piece సెట్. టాప్ అండ్ ప్యాంట్ వస్తుంది. నాకు ఈ కలర్ ప్యాటర్న్ దీని డిజైన్ అంతా కూడా బాగా నచ్చింది, ఎందుకంటే ఇది ఏ లైన్ అట్లా వస్తుంది అనమాట. మధ్యలో అంతా ఇలా బటన్స్ వచ్చినాయి, బట్ దీస్ ఆర్ నాట్ ఓపెనబుల్, ఇవి ఫిక్స్డ్ బటన్సే. స్లీవ్లెస్ వస్తుంది, దీనికి స్లీవ్స్ రావు, ఏ లైన్ వచ్చింది. అండ్ ప్యాంట్ కూడా సేమ్ అదే మెటీరియల్లో మనకి రేయాన్ మెటీరియల్లోనే ఇచ్చారు. సాఫ్ట్ రేయాన్ అనమాట. ఇది వేసుకుంటే ఎంత కంఫర్టబుల్గా ఉందో. అండ్ కలర్ అయితే చెప్పాను కదండి, నాకు సూపర్ సెమీ ఓపెన్ వచ్చేసింది. సో ఇంకే ఐ జస్ట్ కాంట్ వెయిట్ అని ముందు వేసేసుకున్నాను అనమాట. సో ఈ డ్రెస్ చాలా బాగుంది. ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే మీ దగ్గర ఉన్న ఏదైనా దుపట్టాతో పేర్ చేయొచ్చు. సేమ్ కలర్ ఉన్నా, బీచ్ కలర్ ఉన్నా, లేదా కాంట్రాస్ట్ కలర్స్ ఉన్నా, ఏది ఉన్నా సరే మీరు దాంతో పేర్ చేసుకోవచ్చు ఇన్ కేస్ కావాలి అని అనుకుంటే. లేదు అనుకుంటే జస్ట్ ఇలా కూడా వేసుకోవచ్చు. ప్యాంట్ కూడా మనకి స్ట్రైట్ ప్యాంట్ వచ్చింది కాబట్టి లుక్ చాలా బాగా అనిపించింది అనమాట. క్యాజువల్ డ్రెస్ బట్ స్టైలిష్గా అనిపించింది నాకు. అండ్ దీనికి ఏంటంటే స్లీవ్స్ రావు. నాకేంటంటే నేను స్లీవ్లెస్ వేసుకుంటాను, కాకపోతే మరీ ఇది జస్ట్ ఇట్లా సన్న స్ట్రాప్ లాగా ఉంటే అంత కంఫర్టబుల్గా వేసుకోను. నేను స్లీవ్లెస్ వేసుకున్నా ఈ మాత్రం బ్రాడ్ ఉండాలన్నమాట. ఇట్లా ఉంటే నేను వేసుకుంటాను. సో దిస్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ మీ. బాగా అనిపించింది. ఇది చూసిన తర్వాత ఇందులో నేను కొన్ని ఆర్డర్ చేసుకుందామా వేరే కలర్స్ అని అనిపించింది అనమాట. అంత బాగా అనిపించింది. ఎందుకంటే దీని ప్రైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు 469, 459 సంథింగ్ అలా పడింది. 469 అనుకుంటా. 469కి నాకు టాప్ అండ్ బాటమ్ రెండు వచ్చేస్తుంది. వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంది, చూడడానికి స్టైలిష్గా ఉంది, బడ్జెట్లోనే వస్తుంది. సో అన్ని సాటిస్ఫై అయినాయి అని అనిపించింది నాకు. కొంచెం స్టైలిష్గా కూడా అనిపించింది అనమాట. నా పర్సనాలిటీకి మంచిగా సెట్ అయింది అని కూడా అనిపించింది. సో క్యాజువల్గా వేసుకోవడానికి అంటే ఆఫీస్ వేర్కి ఆబ్వియస్లీ 469లో మనకి ఇలాగా టాప్ అండ్ బాటమ్ వచ్చేస్తుంది అని అంటే చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ చూసారు కదా పక్కన ఇంక్లూడ్ చేస్తా కాబట్టి మీకు స్టైలిష్ అనిపించిందా లేదా అన్నది కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈ డ్రెస్ ఒకటి అనమాట. ఐ జస్ట్ లవ్ దిస్ డ్రెస్, ఐ జస్ట్ లవ్ దిస్ కలర్. చాలా చాలా బాగుంది. గివ్ ఇట్ ఏ ట్రై డెఫినెట్గా. వేసుకుంటే అయితే ఎంత ఆరాంగా ఉందోనండి. క్లాత్ అయితే చాలా బ్రీతబుల్ క్లాత్, చాలా సాఫ్ట్, లైట్ వెయిట్, సూపర్ ఉందన్నమాట. ప్యాంట్తో సహా వచ్చింది కాబట్టి ఇంకా కూల్. ఇన్ కేస్ మీరు కాంట్రాస్ట్ ప్లే చేయాలి, లేకపోతే ఇంకేదన్నా డిఫరెంట్ ప్యాంట్స్తో పేరప్ చేసుకోవాలి అనుకున్నా ఇది సేమ్ వచ్చింది కాబట్టి యూ కెన్ గో ఫర్ ఏ కాంట్రాస్ట్ లైక్ స్కిన్ కలర్ ప్యాంట్, పలాజో ప్యాంట్తోనో అలా కూడా మీరు కావాలనుకుంటే పేరప్ చేసుకోవచ్చు, వైట్తో కానీ అలాగా. బట్ ఈ సెట్ అయితే నాకు ఇలాగే బాగున్నట్టుగా అనిపించింది. సో ఇఫ్ యూ వాంట్ గివ్ దిస్ ఎ ట్రై. సో ఇవి ఈసారి నేను షేర్ చేయాలనుకున్న ప్రోడక్ట్ యొక్క రివ్యూస్ అండి. మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. ఎవ్రీడే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, ఎవ్రీడే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, రోజు డ్రెస్లు వేసుకునే వాళ్ళకి ఇట్లాంటి బడ్జెట్లో ఇలాంటివి సరిపోతాయి అని అనిపిస్తుంది అన్నమాట నాకు. అంత అఫ్కోర్స్ పార్టీ వేర్ అనేసరికి కొంచెం ఎక్కువ పెట్టాలి, ఎక్కువ ప్రైస్ పెట్టి క్వాలిటీని బట్టి అలాగే తీసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే మనం రెగ్యులర్గా డైలీ మామూలుగా యూజ్ చేసేసుకోవడానికి హ్యాపీగా వాడేసుకోవచ్చు, బడ్జెట్లో వచ్చేస్తాయి కాబట్టి. సో మీరు ట్రై చేయాలనుకుంటే వీటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. అమెజాన్లో సేల్స్ నడుస్తూ ఉంటాయి. సో ప్రైజెస్ అనేవి కొంచెం అటు ఇటుగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. కొద్దిగా లేండి, ఓ 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు అట్లనే ఫ్లక్చువేట్ అవుతాయి, అంతే తప్ప భారీగా ఏమీ అయిపోదు. సో అలా ఫ్లక్చువేట్ అయినప్పుడు మీకు నచ్చి, మీకు అవసరం ఉంది, మీకు ఆ ప్రైస్కి ఓకే, అఫోర్డబుల్ అని అనుకుంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. సో కలెక్షన్ ఎలా అనిపించింది, నేను వేసుకుంటే ఎలా అనిపించింది, అండ్ ఇంతకీ నాకు నచ్చిన ఈ డ్రెస్ మీకు నచ్చిందా లేదా కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇన్ కేస్ ఇది కాకపోతే ఈ మూడిట్లో ఏది నచ్చిందో అదైనా డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.